మార్నింగ్ మార్నింగ్ ఫోన్ చూస్తున్న విజయస్. గుడ్ మార్నింగ్ మా బుడ్డోడికి, నీకు కాదు. టమీ టైం. యో, హలో ఆల్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఆల్వేస్ సండే స్పెషల్. సో సండే రోజు అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ మధ్యకాలంలో ఎవ్రీడే బెల్లంతో స్టార్ట్ అవుతుంది. టక్ 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 సౌండ్ వస్తుంది కదా, బెల్లంలో వేయడానికి మసాలా రెడీ అవుతుంది. ఇక్కడ ప్రతిరోజు కొంచెం బెల్లం తీసుకుంటే మంచిది. అందులోనూ న్యూ మదర్స్ బెల్లం తీసుకోవడం వల్ల చాలా యూజెసే ఉంటాయి. అండ్ ఇక్కడ మా మమ్మీ నా కోసం ఎవ్రీడే స్పెషల్గా ఈ కాడో అయితే చేసి పెడుతుంది. బెల్లం, ఘీ అండ్ దీంట్లో కలపడానికి కాడో మసాలా, ఇందాక పౌడర్ రెడీ చేసింది కదా అది. కొంచెం బెల్లమే చాలు, ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు, చాలా కొంచెం క్వాంటిటీ. ఎవ్రీడే తీసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ రాదు అని నమ్ముతారు. స్టార్టింగ్ డేస్లో కొంచెం టేస్ట్ నచ్చకపోయేది, చాలా స్వీట్గా ఉంటుంది. యాక్చువల్లీ నేను స్వీట్ పర్సన్ కాదు, బట్ ఆ మసాలా వల్ల టేస్ట్ మారుతుంది. చూస్తున్నారు కదా, చాలా కొంచెం క్వాంటిటీ, ఈ మాత్రం తీసుకుంటే చాలు. ఇంకా సండే రోజు మార్నింగ్ స్పెషల్ టిఫిన్. నాకు గీ కారం ఇడ్లీ, విజయ్స్కి బోండా. నా బైక్ ఎలా ఉంది బోండా? షేరింగ్. సమ్మర్ కాబట్టి హాలిడేస్, విలేజెస్కి వెళ్ళి తిరగడము, అక్కడి వాటర్ ఇక్కడి వాటర్ అండ్ వెదర్ చేంజ్ మెయిన్గా, దానివల్ల చాలా కోల్డ్ అయితే వచ్చేసింది. వాయిస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది నాది. ఇంకా మార్నింగ్ కొంచెం బెల్లం సిరప్ తాగేసి ఇంకా వేడిగా టిఫిన్ తినడానికైతే నేను బయటికి వచ్చాను. ఇక్కడ మాతో పాటు మా కజిన్ బ్రదర్ కూడా వచ్చారు. ఇంకా అందరం కలిసి డిఫరెంట్ టిఫిన్స్ తీసుకొని షేర్ చేసుకొని తిన్నాము. బోండా, దోశ, ఇడ్లీ బాగుండే, బోండా బాగుండే, దోశ అంత బాగాలేదు, సెట్ అవ్వలేదు. బట్ స్టిల్ ఫైనలీ మా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా చాయ్ తోటి అయితే ఎండ్ చేసాము. మార్నింగ్ టిఫిన్ తినగానే చాయ్ తాగే అలవాటు ఎంతమందికి ఉంది? మా ఇంట్లో అయితే అందరికీ ఉంది. ఎంత వద్దు ఇంకా చాయ్ మానేయాలి అని అనుకున్నా మానలేము. ఇంకా దానికోసం అని చెప్పి ఇక్కడ 2 చాయ్, ఒకటి నాకు, ఒకటి వాళ్ళకి షేరింగ్ అంట. మళ్ళీ ఏంటో నాకు అర్థం కాలేదు. నువ్వు తాగు అని చెప్పి నాకు ఒకటి ఇచ్చేసారు, వాళ్ళు షేర్ చేసుకొని తాగారు. ఇంకా టిఫిన్ తినేసి రిటర్న్ బ్యాక్ టు హోమ్. ఈరోజు చాలా మంచి ప్లానే ఉంది, ఫ్యామిలీ మొత్తం కలిసి పిల్లలతో. केवढी जा रही आधी? संजना अक्का वाले घर जा रही वो बाहर जा रहेगा. అది తెలుగులో మాట్లాడు అద్వి. హాయ్ అద్వి, ఎక్కడికి వెళ్తున్నావు? సంజన అక్క వాళ్ళ ఇంటికా? ఎక్కడో బయటికి వెళ్తున్నారంట కదా, షాపింగ్. కాదు, గేమ్స్ ఆడాక. ఓకే, లెట్స్ గో. ఆద్వి చాలా మంచిగా మాట్లాడింది కదా తెలుగు, అండ్ మా లాంగ్వేజ్ కూడా తెలిసి తెలియకుండా, ఎలాంటి మిస్టేక్ లేకుండా చాలా కరెక్ట్గా మాట్లాడుతుంది ఆద్వి. ఇంకా సండే రోజు బయటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్లో ఉన్నామనంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వెంటనే ట్యాంక్ బండ్. నైట్ వ్యూ చాలా బాగుంటుంది కదా, సో అలానే స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది, లేజర్ షో కూడా ఉంటుంది. అలా అని చెప్పేసి మేమైతే అందరం స్టార్ట్ అయిపోయాము ట్యాంక్ బండ్ లుమినీ పార్క్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే లేజర్ షో లేదు అని. ఇంకా చేసేది ఏమీ లేక అందరం కలిసి ఐమాక్స్కి అయితే వచ్చేసాము. సో దట్ ఇక్కడ కొన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ అలానే కొంచెం అలా తిరిగేసి స్ట్రీట్ ఫుడ్ అండ్ ఐమాక్స్లో కూడా ఫుడ్ స్టాల్స్ చాలానే ఉంటాయి, అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మేము ఐమాక్స్కి వచ్చాము. ఇక్కడ రాగానే సర్ప్రైజ్ ఏంటంటే మూవీ ఉంది అని చెప్పేసి ఇంకా మూవీ టికెట్స్ బుక్ చేసేసి వెంటనే మూవీలో తీసుకెళ్ళి కూర్చోపెట్టేశారు. బట్ ఫ్యామిలీ అందరం కలిసి హ్యాపీగా అలా కొంచెంసేపు తిరిగి డిన్నర్ కంప్లీట్ చేసుకొని మూవీ చూసి అయితే వచ్చాము రిటర్న్ బ్యాక్. ద మోస్ట్ డిసప్పాయింటెడ్ థింగ్ ఈజ్ ఏంటంటే పిల్లలు అసలు ఏం గేమ్స్ కూడా ఆడలేదు, వాళ్ళకి ఆ టైం ఇవ్వలేదు. బికాజ్ మూవీ టైం అయిపోతుంది, టికెట్స్ బుక్ చేసేసాం కదా అని చెప్పి తీసుకొచ్చి మూవీలో అయితే కూర్చోపెట్టేశారు.
చూడండి మా బుడ్గా కూడా వచ్చాడు ఫస్ట్ టైం మూవీకి, అది కూడా ఐమాక్స్లో. వాట్ అండ్ మెమొరబుల్ కదా అసలు. మూవీ అయిపోయి బయటికి వచ్చేసరికి చాలా మిడ్ నైట్ అయిపోయింది అండ్ ట్యాంక్ బండ్ పైన స్ట్రీట్ ఫుడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కలర్ఫుల్గా చూడండి ఎన్ని ఐస్ క్రీమ్స్ కనిపిస్తున్నాయో అసలు, అండ్ బెలూన్స్, స్ట్రీట్ లైట్స్, చాలా బాగుంటుంది నైట్ ట్యాంక్ బండ్ దగ్గర వ్యూ. మీలో ఎంతమందికి ఇష్టము? సెక్రటేరియట్ కూడా కలకలలాడుతూ ఉంటుంది, ఫొటోస్ చాలా మంచిగా వస్తాయి. అండ్ స్ట్రీట్ ఫుడ్ మెయిన్గా చెప్పాలంటే మోమోస్, మా అందరికీ కూడా మోమోస్ ఫేవరెట్. సో మోమోస్ ఎక్కడ దొరుకుతాయి అని అయితే మేమైతే చూస్తూ వెళ్ళాము. అండ్ దిర్ ఈజ్ అ ఫేవరెట్ స్పాట్, సెక్రటేరియట్కి ఆపోజిట్లోనే ఒక మోమోస్ స్టాల్ ఉంటుంది. చాలా బాగుంటుంది మోమోస్ టేస్ట్ అక్కడ. మోమోస్ ఎక్కడ తిన్నా సేమ్ ఉంటుంది కానీ చట్నీ చాలా బాగుండాలి కదా, చట్నీ కాంబినేషన్ సెట్ అవుతూనే మోమోస్కి సరిగ్గా టేస్ట్ వస్తుంది. సో మాకు అక్కడ నచ్చింది. సో ఇది సెకండ్ టైం మేము అక్కడికి వెళ్ళడం మళ్ళీ మోమోస్ తినడానికి. ఇంకా అక్కడికి వెళ్ళి కార్ పార్కింగ్ చూసుకొని మోమోస్ని అయితే ఎంజాయ్ చేసాము. చూడండి ఆ దారి మొత్తం కూడా ఫుల్ ఆఫ్ ట్రాఫిక్, కానీ నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఎంత దూరమైనా అలా ట్రావెల్ చేయొచ్చు. చాలా మంచి టైం స్పెండ్ చేసాము ఈరోజు ఈవినింగ్ మొత్తం. మార్నింగ్ నుంచి కూడా కొంచెం బిజీగానే ఉండే, ఇంట్లో అన్ని సామాన్లు తెచ్చుకోవడము, మార్నింగ్ బయటికి వెళ్ళి టిఫిన్ తినడము, లంచ్ ప్రిపేర్ చేసుకోవడము, లంచ్ తిన్న తర్వాత ఇంకా వెంటనే ఇక్కడ బయటికి అని చెప్పేసి ఈవినింగ్ స్టార్ట్ అవ్వడము. సో రోజు మొత్తం ఫుల్ ఆఫ్ ప్యాక్. చూడండి సెక్రటేరియట్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, బాగుంటుంది. స్ట్రీట్ ఫుడ్స్ తినడానికి హైదరాబాద్లో చాలా మంచి ప్లేసెసే ఉన్నాయి, అన్నీ కూడా కవర్ చేయాలి, బట్ టైం కుదరట్లేదు. 1 by 1 అన్నీ కూడా కవర్ చేసి వీడియోస్ తీసుకోవాలి. చాలా మంచి స్ట్రీట్ ఫుడ్డే దొరుకుతుంది. ఫుడ్ లవర్స్ ఉంటే స్ట్రీట్ ఫుడ్ చాలా ఇష్టంగా తింటారు కదా. సో మా ఇంట్లో కూడా అందరం కూడా స్ట్రీట్ ఫుడ్ లవర్స్ అనమాట. టిఫిన్స్ ఎక్కడ బాగుంటాయి అని అంటే అక్కడికి వెళ్ళి తినేస్తాము. త్వరలో మీకు ఒక షాకింగ్ వీడియో కూడా వస్తుంది, ఏంటి టిఫిన్ కోసం ఇంత దూరం వెళ్ళి తిన్నారా అనేది. ఆ వీడియో చేసినప్పుడు నేను మీ అందరితో మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడైతే మేము చెప్పిన మోమోస్ స్టాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మోమోస్ చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ దీస్ 2 girls లవ్ ఇట్, అంటే ఎంత మంచిగా తిన్నారో, అందరికీ చాలా బాగా నచ్చింది ఇక్కడ మోమోస్ టేస్ట్. మోమోస్ పైన ఏదో కొంచెం మసాలా టైప్ స్ప్రింకిల్ చేసిస్తారు, దాంతో కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ దట్ చట్నీ ఎంత స్పైసీగా ఉన్నా చాలా బాగా సెట్ అవుతుంది మోమోస్తో. మేమందరం కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మేము మోమోస్ తింటుంటే ఆద్వికి నచ్చలేదు, కొంచెం అలా టేస్ట్ చేసింది, తర్వాత వద్దు అని అనేసింది. ఇంకా దెన్ ఐస్ క్రీమ్ ఆద్వి కోసము, చాలా మంచి ఐస్ క్రీమ్సే ఉంటాయి ఇక్కడ. అండ్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ కూడా ట్రై చేయొచ్చు, మేము ట్రై చేయలేదు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయడానికి ట్రై చేస్తాము. బెలూన్స్, ఈ బెలూన్స్ది కూడా ఒక స్టోరీ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఆద్వితో బెలూన్ కావాలి అని అంటుంది. సో బెలూన్ తీసుకున్న తర్వాత ఇలా వదిలేస్తుంది అనమాట. ఈసారి లాస్ట్ టైం అనుకుంటా వదిలేస్తుంది బెలూన్ అని చెప్పి ఆమె జుట్టుకే కట్టాము. ఈసారి ఇంకా మేము పట్టుకున్నాము, కొనడం మాత్రం ఆద్వి దగ్గర అండ్ పట్టుకోవడానికి ఇంకా మేము. అండ్ ఇక పొటాటో స్ప్రింగ్ రోల్, ఇది కూడా బాగుంటుంది. నీట్నెస్ అనేది పక్కన పెడితే ఫుడ్ అన్నీ కూడా ఒకసారి ట్రై చేయొచ్చు, చాలా రోజులకే తింటాం కాబట్టి టేస్ట్ కోసం. ఫైనల్లీ ఫుడ్ తినడంతో అందరూ కూడా హ్యాపీ.